పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ అయితే 48 గంటలు ఉంది. ఇంకా 48 గంటలు పూర్తి అవ్వలేదు. ఈ రోజు సాయంత్రంతో అది పూర్తి అవుతుంది. కానీ 48 గంటలు పూర్తి అవ్వకుండానే ఆఫ్ఘనిస్తాన్ అయితే ఆత్మాహుతి దాడి చేసింది. నార్త్ వజీరిస్తాన్ లోని పాకిస్తాన్ మిలిటరీపై ఈ సూసైడ్ బాంబు అటాక్ చేయడంతో 7 సైనికులు అయితే చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి 2 ఈ సూసైడ్ బాంబులు పట్టుకుని వచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే వీళ్ళు ఆత్మాహుతి దాడికి ముందే పాల్గొన్నారు. అంటే వాళ్ళ శరీరానికి బాంబులు కట్టుకొని వచ్చారు. ఆ బాంబులు కట్టుకుని పాకిస్తాన్ సైన్యం మధ్యలోకి వచ్చారు. అక్కడ పేల్చుకున్నారు. ఆ 2తో పాటు 7 చనిపోయారు. అంటే ఇంతకు ముందు పాలు పోసి పెంచింది కదా ఈ ఉగ్రవాదాన్ని. ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఇప్పుడు అదే పాము కాటేస్తుంది పాకిస్తాన్కి. ఇప్పుడు ఇక్కడ దీపావళి పండుగ జరుగుతోంది. దీపావళి మనకు జరగాలి, కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఏదైతే ఉందో 2600 కిలోమీటర్లు ఈ బార్డర్ లో జరుగుతోంది. ఇంకా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంకా ఊపందుకోలేదు. అది ఇంకా ఆల్రెడీ అక్కడ పోలీసుల మీద దాడులు అయితే చేస్తుంది చిన్నగా. ఇంకా పెద్ద దాడులు ఏం చేయడం లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ దానికి దిశానిర్దేశం చేసింది. ప్రస్తుతానికి BLAని సైలెంట్ గా ఉండమని. ఒకవేళ చిన్న ఊపిందంటే మళ్ళీ అక్కడ కూడా దీపావళి జరుగుతుంది. ఈ రోజు జరిగినటువంటి దీపావళిలో 7 మంది సైనికులతో పాటు 13 మంది గాయపడ్డారు. ఇంకా దీన్ని ఉల్లంఘించిన కిందకు వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ సీజ్ ఫైర్ చేసింది, దీన్ని కంటిన్యూ చేయాలనుకుంది. మరో 48 గంటలు కాల్పుల విరమణకి ఒప్పందం చేసుకుందాం అనుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏమొచ్చేసి విరుచుకు పడుతుంది.